హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? స్వేచ్ఛగా బ్రతుకు, కానీ ఆ స్వేచ్ఛను నీకు ఇచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలాగా చెయ్యకు. ప్రశ్నించడం నీ హక్కని ఆ ప్రశ్నలను నీ తల్లిదండ్రులను ఎదిరించేలా సంధించకు. జీవితం చాలా చిన్నది. నువ్వు నచ్చిన వాళ్ళు నీ లైఫ్లో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నువ్వు మాత్రం నవ్వుతూ ఉండు. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి, కానీ అది బయట నుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది. కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలగిస్తేనే అది రకరకాలుగా మారుతుంది. ఏమీ తెలియని వాళ్ళు మన గురించి ఏం మాట్లాడినా ఏమీ అనిపించదు. కానీ మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. నీవు సంపాదించే దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంటుంది. నీవు ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. నిద్రపోతున్న ప్రజలను మెలకువగా చేయడానికి ఎటువంటి శబ్దం చేసినా పర్వాలేదు. కానీ నిద్రపోతున్న ప్రజల ఆలోచనలను మేల్కొల్పడానికి ఎటువంటి శబ్దాలు చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు సాయం చేశావని రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక, అందలం ఎక్కాక మనుషుల్లో చాలా మార్పులు వస్తాయి. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దానిని కళ్ళలో దాచిపెడితే, కొందరు నవ్వులో దాచిపెడతారు. ఓకే అండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను చాలా మోటివేషన్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.